రాఖీ అంటే ఒకరికొకరు రక్ష అని అర్థం అంట కదా. రక్ష మాట పక్కన పెడితే టీవీ రిమోట్ కోసం ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకోకుండా ఉంటే చాలు. ఇంక ముందు రోజు ఈవినింగ్ మేము బయటికి వెళ్తే మా బాబు వాడికి నచ్చిన రాఖీ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. సెలక్షన్ వాడిది, కలెక్షన్ మనది. అలా ఉంటుంది మరొకసారి. ఇంకా రాఖీ రోజు ఉదయాన్నే 6 గంటలకు లేచి బుద్ధిగా అయితే రెడీ అయిపోయి బొట్టు పెట్టేసుకుంటున్నాడు. ఫస్ట్ టైం రాఖీ కట్టించుకుంటున్నాడు. చెల్లితో ఆనందం అయితే మామూలు లేదు. కుర్చీలో కూర్చొని కాలు అయితే తెగ ఊపేస్తున్నాడు ఫాస్ట్గాను. ఇదిగోండి ఇల్లు ఇదే మనోడు దగ్గరుండి సెలెక్ట్ చేసుకున్నాడు రాఖీ. డోరమేన్ నుండి బొమ్మ. ఇంకా ఆడికి నచ్చిన రాఖీ కదా, బాగానే కట్టించేసుకుంటున్నాడు కామ్గా. మా పాప చూడండి అలా చూస్తుందో. వీడికి రాఖీ కట్టడం ఎక్కువ అంటే ఇంక మధ్యలోని వీడికి నచ్చింది ఒకటి. సర్లే రాఖీ అయితే కట్టించుకున్నా కానీ గిఫ్ట్ కానీ ఇవ్వకపోతే గోవ గుయ్యం అంటది అన్నట్లు చూస్తుంది అనమాట. మనోడు ఎన్ని ముళ్ళు వేస్తున్నానో సరిగ్గా వేస్తున్నానో లేదా అనేసి అని దగ్గరుండి వాళ్ళ చెక్ చేసుకుంటున్నాడు. ఇంకా రాఖీ కట్టేసిన తర్వాత వాళ్ళ చెల్లి మీదకి ఏమైనా నక్షత్రాలు ఇస్తే ఏదో ఆకాశంలో నక్షత్రాలు ఇచ్చిన ఫీలింగ్ అయితే ఇచ్చేస్తున్నాడు అనమాట. ఇంక నెమ్మదిగా వేస్తూ లెక్క పెట్టుకున్నట్లు ఉన్నాడు, ఒక్కొక్కటి ఎన్ని వేస్తున్నాను అనేసని. మన సార్ది ఫేవరెట్ టైం అనమాట. బిస్కెట్లైనా చాక్లెట్లైనా చూసాడంటే మనసు ఆగడం చాలా కష్టం. వాళ్ళ చెల్లేమో తినిపించదు, వాడేమో ఆగలేడు. ఎలాగోకలా దాడి చేద్దాం అనుకున్నాడు మొత్తానికి. నేనైతే మాత్రం ఊరుకుంటానేటి, నెమ్మదిగా ఎలాగోకలాగా వాళ్ళ చెల్లి చేతితోనే తినిపించాను అడిగైతే బిస్కెట్. ఇంకా చెల్లితోనైతే రాఖీ కట్టించుకున్న తర్వాత సార్ విహారయాత్రకి అయితే బయలుదేరారనమాట. అదే ఇంకా లక్కలతో రాఖీలు కట్టించుకోవడానికి వెళ్తున్నాడు. బయటకంటే మాత్రం బూట్లు వేసుకుని ముందే బయలుదేరిపోతాడు. అక్కడ వాళ్ళ డాడీ కోసం అయితే వెయిటింగ్ అనమాట. సరేలా వెళ్తున్నావు కదా బాయ్ చెప్పరా బాబు అనేసి అంటే ముద్దేస్తున్నాడు. వాడు ముద్దేస్తున్నాడో లేదంటే ముఖవాసన చూసుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా అక్కలు స్కూల్కి వెళ్ళిపోయారనేసి అని తెలిసి మనోడు కూడా తిన్నంగా స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అక్కలు నేర్కొని వచ్చాడు ఇంటికి. ఈసారి అక్కలు గట్టిగా ప్లాన్ చేసినట్లు ఉన్నారు. డైరీ మిల్క్ సిక్లే తీసుకొచ్చారు ఏకంగా తీసుకురావడానికి. మనోడు చాక్లెట్ తినడం ఏమో కానీ మా హర్నీకి 30 సార్లు తొడమే సరిపోయింది. ఇలాంటి చాక్లెట్లు బిస్కెట్లు తినడానికి అయితే మాత్రం మనోడు నోరు పిండాడిన మిల్లిలాగా ఆడిస్తూనే ఉంటాడు అనమాట. ఇంకెక్కడ స్టాండర్డ్ సిట్ కూడా ఆడేస్తున్నాడు. ఏదో చాక్లెట్ తినిపించింది కదా అనేసి అని రాఖీ కట్టించుకుంటే కాలు కూడా మొక్కించుకుంటున్నారు ఏంట్రా బాబు. సర్లే కానివ్వండి సార్కి అన్నట్లు మనోడు ఎక్స్ప్రెషన్ అనమాట. ఏంటి ఇంక ఈ టికెట్ కూడా ఉంది రాఖీ కట్టించుకోవడానికి, కానివ్వండి ఇంక నాకు టైం అవుతుంది అన్నట్లు వాడు ఎక్స్ప్రెషన్ పెట్టాడు అనమాట. ఇంకా మన సాధ్వి అయితే డైపర్ వేసాడు లేదని చెక్ చేస్తున్నాడు. ఇంటి దగ్గర రాఖీ సెలబ్రేషన్లు అయిపోయిన తర్వాత మన దొరలిద్దరు పొలంలోకి అయితే వెళ్ళారనమాట. ప్రకృతి అంతాలు ఆస్వాదిస్తూ పెట్టలు పట్టడానికి. ఇంకా మన ఓడిని అయితే మాత్రం గట్టు మీద వదిలేమంటే పొర్లదండలు ఎట్టుకొని నాగిని డాన్స్లు వేసేస్తాడు. అలా ఉంది ఇంకా గట్టులో నేను తడితడిగా. ఇంకా పొలంలోకి వెళ్ళగానే మన పెద్ద దొర అయితే ప్యాంట్ 3 అడుగులు పైకెత్తేసి ఆ చేతి 4 ఈ చేతి 4 కట్టలు అయితే గొప్ప సీరియస్గా పనిచేసేస్తున్నాడు అనమాట. మన చిన్న దొర వచ్చేసరికి అయితే మాత్రం ఎగ్జామ్ హాల్లోకి వచ్చిన స్క్వాడ్ లాగా వాళ్ళ పెదనాన్న దగ్గర ఉండి మొత్తం అంతా చెక్ చేస్తున్నాడు పొలాలన్నీను. చుట్టుపక్కల ఎన్ని కొంగలు ఉన్నాయో. మనోడు చాక్లెట్ ఇంటి దగ్గర కొట్టుకేస్తాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే కొంగలు మూతిని పొడుచుకుని వెళ్ళిపోతున్నాయి. ఇంకా మనోడు అయితే పెద్దంతో డిస్కషన్లు పెద్దగానే పెడుతున్నాడు అనమాట నించొని. మనోడు పనికిరాడు, పని చేసుకున్న వాళ్ళే చేసుకునేవాడు అనమాట. అలా ఉంటుంది మనోడితోని. కొంగ చూడండి ఎన్ని ఉన్నాయి అక్కడ. ఇంకా మా అత్తయ్య అయితే వాడిని పొలంలోకి దించారనమాట. దించి వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేసి చూస్తే చూడండి బుస్కొట్టిన పాములాగా 4 ఎలా తీస్తున్నాడు బయటికి. ఇంకా మా అత్తయ్య వాడికి చేతికి ఒక కట్టిస్తే నేను నించడమే ఇంకా అంతంత మాత్రం అంటే ఇంక దీన్ని నేను చేసుకుంటారా బాబు అన్నట్లు ఇంకా కట్టను ఒకసారి ఊడిచేస్తున్నాడు అనమాట. మనోడు కానీ ఉడుపుడిసినట్లయితే కట్ట ఒకసారి వారం రోజులను మొత్తం ఊర్లో ఉడుపులన్నీ అయిపోతాయి. అలాగుంటుంది మనోడు సూపర్ ఫాస్ట్ పనుల్లోని. సరేలే ఇదంతా మన వల్ల అయ్యే పని కాదని మా ఆయన అయితే నడిపించుకెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా మనోడికైతే మాత్రం ఎక్కడ అడుగు తీస్తున్నాడు ఎక్కడ అడుగేస్తున్నాడు ఏం అర్థం కావట్లేదు. నిమిషానికి 4 రకాలుగా ఫేస్ మార్చేస్తున్నాడు అనమాట మనోడు. ఇంకా వాడినడమే అంతంత మాత్రం అంటే ఒక అక్క వచ్చేసి వాడి మీద బురద వేస్తాను అనేసి ఆట పట్టేస్తుంది అనమాట. ఆ బురదగానే మనం వేడి మీద పడినట్లయితే ఆడ బాధ మనం భరించలేము, మామూలుగా ఉండదు. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు వీడియో చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.